పరమ నీచత్వం ఏమిటంటే 1684లో వాళ్ళు మాట్లాడుకునే కొంకణి భాషని నిషేధించి పోర్చుగీస్ని అధికార భాష కావిచ్చారు. ఈ వాస్తవాల్ని చదవాలి అని మీరు అనుకుంటే టియోటోనియా డిసూజా రాసిన పోర్చుగీస్ ఇన్ గోవా అండ్ ది ఇంక్విజిషన్ అండ్ గ్లోబల్ అనే 2 పుస్తకాల్ని చదవండి. ఇన్ని ఘనకార్యాలు చేసినందుకు ఫ్రాన్సిస్ జేవియర్కి సెయింట్ అన్న బిరుదు ఇచ్చి, అపోస్తల్ ఆఫ్ ఇండియా అండ్ జపాన్ బిరుదు ఇచ్చి కూడా ఆనాటి పోర్చుగల్ ప్రభుత్వం సత్కరించింది. ఇంకా గోవాలో ఎన్ని దేవాలయాలు మట్టిపాలు అయ్యాయో మీకు మచ్చుకకి కొన్ని చెబుతాను. అలెగ్జాండర్ హెన్, ప్రొఫెసర్ అట్ అరిజోనా స్టేట్ యూనివర్సిటీ, హిందూ క్యాథలిక్ ఎన్కౌంటర్స్ ఇన్ గోవా అన్న పుస్తకంలో పోర్చుగీస్ క్రిస్టియన్స్ సిస్టమాటికలీ డిస్ట్రాయిడ్ ఆల్ హిందూ టెంపుల్స్, ష్రైన్స్ అండ్ ఇమేజెస్. ఎన్నో దేవాలయాల్ని పగలుగొట్టి వాటి మీద చర్చెస్ కట్టారు.